పెన్షన్ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం బ్రైట్నెస్ డౌన్ చేసుకోపా ఆటో పడుతుంది. అధికారులకి, మిత్రులకి, సమావేశానికి ఇచ్చేసిన ధర్మవరం ప్రజలకి, ముఖ్యంగా అక్క చెల్లెలకి అందరికీ నమస్కారం. ఇవాళ నుండి ఆగస్టు 1 నుండి ఆగస్టు 7వ తేదీ దాకా అంతర్జాతీయ అంటే ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకుంటాం. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఈ వారం రోజులని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా పాటిస్తారు. అయితే వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రుల్లో, బాలింతల్లో, ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం, తద్వారా బిడ్డకి, తల్లికి జరిగే మేలు గురించి తెలియజెప్పడం, తల్లిపాలు కారణంగా బిడ్డ ఆరోగ్యంగా భవిష్యత్తులో ఎటువంటి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మన రాష్ట్రంలో సగటున ఏటా 20 లక్షల మంది బిడ్డను కనబోయే తల్లులు కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ ఉంటారు. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపు 1,60,000 మంది ప్రతి సంవత్సరం సగటున వస్తూ ఉంటారు. అయితే చాలామందికి గతంలో అయితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ప్రాముఖ్యత తెలియజేసేవాళ్ళు. అయితే మారిన పరిస్థితుల్లో అనేక రకాల అపోహల కారణంగా కానీ, ఇతరత్ర కారణంగా కానీ తల్లులు బిడ్డలకు పాలివ్వడం, ఇచ్చేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. దానివల్ల తల్లికి మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదు. తల్లి పాలలో ఉన్న పోషకాహారాలు కానీ, ఔషధ శక్తి కానీ ఇక ఏ మందులో లేదు. తల్లి పాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం కూడా లేదు. మరీ ముఖ్యంగా బిడ్డ పుట్టిన గంట లోపల ముర్రుపాలు అంటారు, తల్లులకి అందరికీ తెలుసుంటుంది. ముర్రుపాలు పట్టించడం చాలా ముఖ్యం, తప్పనిసరి కూడా. ఈ ముర్రుపాలలో ఉన్న పోషకాహారాలు, ఔషధ శక్తి ఇక నేను ముందుగా చెప్పినట్టు ఏ మందులోనూ లేదు. బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు కానీ, మెదడు ఎదుగుదలకు కానీ, జీర్ణ ప్రక్రియ వ్యవస్థీకృతం కావడం కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా రోగ నిరోధక శక్తి దీని ద్వారా పెరుగుతుంది. దాని కారణంగా బిడ్డ న్యూమోనియా, డయేరియా బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటాడు. మన సమాజంలో, మన రాష్ట్రంలో ఈ అవగాహన లేని కారణంగా ముర్రుపాలు కానీ, తర్వాత 6 నెలలు 2 సంవత్సరాల బిడ్డకు రొమ్ముపాలు అందిస్తే మంచిది, సంవత్సరం పాటైనా కనీసం అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి తక్కువ కావడం వల్ల 5 సంవత్సరాలలోపు పిల్లలు డయేరియా బారిన పడడం, న్యూమోనియాతో మరణించడం, మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల సాధించాలి, ఆరోగ్యంగా చివరిదాకా ఉండాలంటే
తల్లిపాలు మరీ ముఖ్యంగా ముర్రిపాలు అందించడం చాలా ముఖ్యం. తద్వారా తల్లి బిడ్డను దగ్గరగా పెట్టుకుంటుంది, ఆ స్కిన్ కాంటాక్ట్ పెరుగుతుంది. దాని తర్వాత తల్లికి బిడ్డకి బంధం కూడా దృఢమవుతుంది. తద్వారా బిడ్డతో బంధం పెరగడం ఒకటైతే, రెండోది తల్లి కూడా భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ బారిన, ఓవేరియన్ అండాశయ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ని మన ప్రకృతి ఆ రకంగా మనకు దేవుడు ఆ రకంగా అందించాడు. ప్రకృతి ఆ రకంగా అందించింది. తరతరాలుగా మనం పాటిస్తున్న ఈ పద్ధతుల్ని ఇటీవల కారణంలో అధునాతన జీవితానికి అలవాటు పడి ఇతరత్ర కారణాల వల్ల లేదా కొన్ని అపోహల కారణంగా తగ్గించడం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు, ముఖ్యంగా బాలింతలు, బిడ్డని కన్నా తల్లులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాకుండా ICDS, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ లాంటి మంత్రిత్వ శాఖలతో పాటు యూనిసెఫ్, IMA లాంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థల ద్వారా కూడా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా జరిగే మేలు గురించి చెప్తూ, చెయ్యకపోవడం వల్ల జరిగే కీడు గురించి కూడా తల్లిదండ్రులకి, బాలింతలకి, తల్లులకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం.